41వ శ్లోకం చెప్పుకున్నాం. సో లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, స్వల్పమపి అస్య ధర్మస్య, చిన్న సేవ చేసినప్పటికీ కూడా భగవంతుడు దాన్ని పెద్దదిగా తీసుకుంటాడు, భూతద్దంలో చూసినట్టు తీసుకుంటాడు అనమాట మన యొక్క సేవను. అది మనకు ఎగ్జాంపుల్ స్టోరీ వచ్చి ఆయనది, ఆయన పేరేంటి, ఏంటది, ఏం పేరు వాయిస్ బ్రేక్ అయిందిమ్మా. అజమల స్టోరీ అజామిల్లా, అజమల స్టోరీ అన్నారు మాతాజీ. అజామిల్లా స్టోరీని చెప్పాను కదా, లాస్ట్ వీక్ షేర్ చేసుకున్నాను. అజామిల్లా సడన్ గా గుర్తురాల ఆయన పేరు, అజామిల్లా స్టోరీ. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉంది భాగవతంలో, మరో స్టోరీ కూడా, ఒక చిన్న సేవను కూడా భగవంతుడు పెద్దదిగా తీసుకుంటాడు. ఈవెన్ ఇప్పుడు కార్తీక మాసం జరుగుతోంది కదా, కార్తీక మాసంలోనే జరిగినది ఒక పురాణంలో మెన్షన్ చేస్తారనమాట. కార్తీక మాసం యొక్క గ్లోరీస్ ఏంటి, కార్తీక మాసం యొక్క ప్రతిష్ట, కీర్తి ఎంతటి వైవిధ్యమైనది కార్తీక మాసము. కార్తీక మాసంలో మనం చేసే ఈ దీపము చూపించేది ఏదైతే ఉందో దానివల్ల మనకు ఫలితాలు ఏది అని చెప్తున్న ఒక పురాణంలో ఏం చెప్తున్నారంటే, ఒకసారి ఒక టెంపుల్లో, విష్ణు టెంపుల్లో ఈ ఎలక తిరుగుతూ ఉంటుందన్నమాట. విష్ణు టెంపుల్లో ఎలక, కార్తీక మాసంలో అది ఏమవుతుందంటే, కార్తీక మాసంలో అందరూ వచ్చి దీపాలు పెడుతూ ఉంటారు కదా. చెప్పారు మాతాజీ, ఎలక నోటికి ఇది నెయ్యితో ఉన్న దీపం అంటుకొని హారతి, అది ఎగిరితే హారతి ఇచ్చినట్టుగా అయ్యి ఆ ఎలుకకు మనిషి జన్మ వస్తుంది అనేసి. అవును. సో అదేమవుతుందంటే, మామూలుగా ఎలకలు నెయ్యికి, బటర్కు, వెన్నకు ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. సో ఆ దీపము, ఆ ఒత్తి ఉంటుంది కదా, నెయ్యిలో నానబెట్టిన ఒత్తి వాసనకు ప్లస్ అది వెలుగుతూ ఉంటుంది, అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో దానికి తెలియదు అది ఫైరు, మనం దాని వైపుకి వెళ్ళకూడదు, వెళ్తే నిప్పు అంటుకుంటుందని తెలియదు. వెళ్ళి అది ఒత్తిలో ఉన్న నెయ్యిని తినడానికని వెళ్తుంది అనమాట. సో బై మిస్టేక్ దానికి జుట్టు ఎక్కువగా ఉంటుంది కదా, ఎలుక పైన అంతా జుట్టు ఉంటుంది. సో ఆ ఫైర్ ఏదైతే దీపం ఉంటుందో, దీపంలో ఉన్న ఫైర్ దీని మీదకి పడి ఎలుకకు ఫైర్ అంటుకుంటుంది అనమాట. ఫైర్ అంటుకున్న వెంటనే అది ప్రాణభయంతో, నొప్పితోటి, మంటతోటి ఎగురుతూ ఉంటుంది అక్కడ భగవంతుని ముందర. అది ఎలా తీసుకుంటాడంటే, ఎగురుతూ అలాగే చనిపోతుంది. అది భగవంతుడు, విష్ణు టెంపుల్ అది. సో భగవంతుడు ఎలా తీసుకుంటాడంటే, అది ఇట్లా ఎగిరినప్పుడు ఆరతి ఇచ్చినట్టు తీసుకుంటాడనమాట. నెయ్యి దీపంతో ఆరతి ఇచ్చినట్టు, ఆరతి ఇస్తూ అది చనిపోతున్నట్టు తీసుకొని భగవంతుడు అలా పాజిటివ్ గా యాక్సెప్ట్ చేసేసి భగవంతుడు దానికి నెక్స్ట్ హయ్యర్ జన్మ అనేది ఇస్తాడనమాట ఆ ఎలుకకు. చూడండి, అది తినడానికి వెళ్ళింది, యాక్చువల్ గా ఏమి ఆరతి ఇవ్వడానికి వెళ్ళలా, కానీ భగవంతుడు దాన్ని అలా యాక్సెప్ట్ చేశాడు. ఇంకొకటి భాగవతంలో మనకు భగవంతుని యొక్క బాల్యలీలల్లో వస్తుంది, మీరు వినే ఉంటారు. ఒక ముసలావిడ, పళ్ళు అమ్ముకునే ఆవిడ పళ్ళు అని అమ్ముకుంటూ వెళ్తుంటుంది. అప్పుడు పూర్వకాలంలో ఏముండేది, వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేదన్నమాట. వస్తు మార్పిడి పద్ధతి. ఆమె ఏం చేస్తుందంటే, నంద మహారాజ్, యశోదానంద మహారాజ్ వాళ్ళ ఇంటి ముందరికి వచ్చి, పళ్ళు కావాలా బాబు, పళ్ళు కావాలా అమ్మా అని అందరినీ అడుగుతూ ఉంటుంది. సో కృష్ణ, నాకు పళ్ళు కావాలి, ఉండు నేను ధాన్యం తీసుకొస్తాను అంటే, వాళ్ళమ్మ అంతకుముందు ఏమన్నా కొనాలి అంటే ఎలా కొనేది చూసింటారు కదా, పిల్లలు గమనిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఏవే వస్తువులు ఎలా కొంటున్నారు అని. వాళ్ళ ఇంట్లో ఉన్న ధాన్యంను ఇచ్చి వాళ్ళకి కావలసిన ఎదురు ఏదైతే ఐటమ్ ఉంటుందో దాన్ని తీసుకోవడం వస్తు మార్పిడి పద్ధతి. సో అబ్జర్వ్ చేసింటాడు కాబట్టి, నేను ధాన్యం తీసుకొస్తాను లోపల నుంచి, నాకు పళ్ళు కావాలి ఆగు అనేసి ఆవిడ నిలబెడతాడనమాట. సో ఆ ముసలావిడ గంప దించుతుంది, కిందికి దించుకొని వెయిట్ చేస్తుంటుంది. కృష్ణ చిన్ని బుట్టి చేతులు, ఆయన ఇంటి లోపల నుంచి ఆ వడ్లు గింజలు ఏవైతే ఉన్నాయో ఆ వడ్ల గింజలు చేతిలో పట్టుకొని వస్తూ ఉంటే, అది చిన్నపిల్లలు సరిగ్గా హోల్డ్ చేసుకోలేరు ఏదైనా కూడా.
మీరు పిల్లల్ని చూసింటారు, వాళ్ళు పెన్ను సరిగ్గా పెట్టుకోలేరు, పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేరు, స్పూన్ తో తినమంటే స్పూన్ సరిగ్గా పట్టుకోలేరు, సరిగ్గా ఇంకా గ్రిప్ రాదు పిల్లలకు వెంటనే తొందరగా. అందుకే ఈవెన్ మనము ఎల్కేజీ యూకేజీ పిల్లలకు ఓరల్ చెప్పిస్తూ ఉంటారు ఎక్కువ. రైమ్స్ అయితేనేమి, ఏబిసిడీలు అయితేనేమి అంత తొందరగా రాపిచ్చరు. ఎందుకంటే గ్రిప్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట పిల్లలకు, చేతి గ్రిప్, ఫింగర్స్ గ్రిప్ రావడానికి. సో ఆ కృష్ణ లోపల నుంచి వడ్ల గింజలు చేతిలో పట్టుకొని దోసిళ్ళల్లో పట్టుకొని వస్తూ ఉంటాడు. ఆ దోసిలి మధ్యలో, ఫింగర్స్ మధ్యలో నుంచి వడ్లు మొత్తము ఆ దారి పొడవునా జారిపోతాయి అన్నమాట. చివరికి ఈ ముసలావిడ దగ్గరికి, అవ్వ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్నే కొన్ని వడ్లు ఉంటాయి. తర్వాత ఆవిడ వచ్చి కొన్ని వడ్లు ఉన్నప్పటికీ కూడా ఆ వడ్లనే తీసుకొని ఆమె ఆ ఆ భగవంతుని యొక్క ముగ్ధ మనోహరమైన ఆ ముఖార విందాన్ని చూస్తూ ఆనందపడిపోతూ ఆ ఆ, ఆ, ఏదైతే అంటే నాకు చాలా కొన్ని ఆ, వడ్లు వచ్చాయి కదా, ధాన్యం వచ్చింది కదా, ఏదో ఒకటో రెండో, ఒకటే అరటిపండు ఒకటి మ్యాంగోనో ఇచ్చి పంపించేద్దాం అనుకోకుండా ఆమె మనస్ఫూర్తిగా ఉమ్, భగవంతుని యొక్క ముఖార విందాన్ని చూసుకుంటూ, భగవంతుని చేతి నుంచి వచ్చినదే పెద్దగా ఆ పెద్ద ధాన్యము లభించినట్టు ఆవిడ బుట్టలో ఉన్నవి ఏం కావాలో తీసుకో కృష్ణ, నువ్వు ఏం కావాలో తీసుకో కన్నయ్య అనేసి చేతులు నిండా పండ్లు పెట్టేస్తుంది అనమాట ఆమెకు, కృష్ణానికి. ఆమె బుట్టలో పండ్లన్నీ పెట్టేస్తుంది. సో కృష్ణ తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఈవిడ నవ్వుకుంటూ కృష్ణుని యొక్క బుడ్డి బుడ్డి చేతులతో తెచ్చిన వాన్ని ఆ సీన్ ను చూసుకొని నవ్వుకుంటూ బుట్ట ఎత్తుకోవడానికి ఇటువైపు తిరుగుతుంది. ఇటువైపు తిరిగితే బుట్ట నిండుకు నగలు వచ్చేసాయి. వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, బంగారము, మొత్తం అన్ని వాల్యుబుల్స్, జ్యువెలరీ వచ్చేసాయి అన్నమాట. అంటే భగవంతుడు ఏదైతే తీసుకున్నాడో దానికి 100 రెట్లు 1000 రెట్లు ఆవిడకు ఆ ఆ, ఫలితం అనేది దొరికిందనమాట. అట్లా భగవంతుడు స్వల్పమపి యస్య ధర్మస్య, మనం ఏ చిన్న సేవ చేసినప్పటికీ కూడా ఆయన మర్చిపోడు, గుర్తు పెట్టుకుంటాడు. అది ఎప్పుడో ఒకసారి మనకి తిరిగి దానికి పదింతలు ఇచ్చేలాగానే వచ్చేలాగానే చూస్తాడనమాట భగవంతుడు. అందుకే మనము ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని మనము ఆ, మన ఇంద్రియాలను ఎంగేజ్ చేయాలి. సో ఈ ఈ ఏదైతే ఉందో, ఈ జ్ఞానం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఈ జ్ఞానము మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాము. అంటే మనిషి జన్మలోనే, మానవ జన్మలోనే ఇది అర్థం చేసుకోగలము. మానవ జన్మలో ద్వారానే మనము భగవంతుని యొక్క జ్ఞానము, తర్వాత భక్తి అనే విషయాన్ని, మనము భక్తిని చేయడము, మానవుని యొక్క శరీరంతోనే భక్తి అనేది చేయగలం అన్నమాట. మిగతా ఏ జంతు జీవరాశుల శరీరంలో ఆ భక్తి అనేది రాదు. ఎందుకంటే వాటికి ఉన్నవి నాలుగే నాలుగు, ఏంటి, ఆహార, పయ, నిద్ర, మైథునం. అవి మాత్రమే చేస్తుంటాయి, అంతే. ఒక్క మానవుడు మాత్రమే ఆలోచించగలరు, ఎవరు దేవుడు అంటే ఎవరు, దేవునికి నాకు ఏం సంబంధము, నేను ఎవరిని, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ మృత్యు అదేంటి, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రంలో ఉండకుండా బ్యాక్ టు గాడ్ హెడ్, భగవద్ ధామంకి వెళ్ళిపోవాలంటే నేను ఏం చెయ్యాలి, ఇదంతా కూడా ఏ శరీరంలో ఏ ఏ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు తెలుసుకోగలదానంటే ఒక్క మానవ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలదన్నమాట. సో ఇది మనకు, ఈ శరీరం అనేది ఒక పడవ లాంటిది. ఈ సంసార సాగరం దాటాలి అని అంటే ఈ శరీరం ఒక పడవ లాంటిది అనమాట. ఓకే, నెక్స్ట్ 41వ శ్లోకం చూద్దాం ఈరోజు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏహేకే కురునందన బహుశాఖా హన్యంతాచ బుద్ధయో అవ్యవసాయినాం. ఎవరైనా చెప్తారా? నేను చదువుతాను మేడం. చదువు. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయిన. అది బుద్ధయో ప్లస్ అవ్యవసాయ రెండు కలిపేసి చేశారు. ఎస్ మాతాజీ. బుద్ధయో అవ్యవసాయినాం. ఓకే, అనువాదం చదివేయండి అట్లే.
అనువాదం లక్ష్మి గారు మీరు మ్యూట్కి వెళ్ళిపోయారు. ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారిది ఒక్కటే లక్ష్యం. ఓ కురునందన, అస్థిరులైన వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది. ఈ మార్గంలో ఉన్నవారు, ఈ మార్గం అంటే ఏ మార్గం ఇక్కడ మనకు డిస్కస్ చేస్తా అన్నది ఏ భక్తి మార్గం మార్గం చెప్పండి. భక్తి యోగము, భక్తి మార్గము, దాన్నే ఇక్కడ బుద్ధి యోగము అని చెప్తున్నారు. బుద్ధి, ఇదే బుద్ధి ఏహేకే కురునందన, బుద్ధి యోగము అని అంటున్నారు అనమాట. ఈ భక్తి యోగంని బుద్ధి యోగము అని ఇక్కడ చెప్తున్నారు. సో ఈ మార్గంలో, ఈ భక్తి అనే మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారి యొక్క ఏకేహి కురునందన, ఆ బుద్ధి అనేది ఒకే వైపు ఏకాగ్రతతో ఉంటుందన్నమాట. అలా కాకుండా ఉన్న వాళ్ళను, ఎలా అయితే ఈ భక్తి మార్గంలో లేని వాళ్ళ యొక్క బుద్ధి ఎలా ఉంటుందంట, బహుశాఖాహి అనంతశ్య, బహుశాఖ, ఓ కురునందన, అస్థిరులైన వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది. సో ఎక్కడ ఒక చోట ఇది ఉండదు, గోల్ అనేది ఉండదు అనమాట. బహుశాఖలు అక్కడ చేయి ఉంటుంది, ఇక్కడ చేయి ఉంటుంది, అన్ని చోట్ల కూడా వాళ్ళ చెయ్యి, హస్తం అనేది ఉంటుంది అనమాట. సో దాని వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. కానీ ఎవరైతే ఈ మార్గంలో ఉన్నవారు, ఎవరైతే ఈ బుద్ధి యోగ మార్గంలో, భక్తి యోగ మార్గంలో ఉన్న వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క గురి ఒకే వైపు ఉంటుందన్నమాట. బహుశాఖలుగా ఉండదు, స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. భాషలో ఏం చెప్తున్నారు చూద్దాం. కృష్ణ భక్తి భావన ద్వారా మనిషి మహోన్నతమైన జీవన పూర్ణత్వాన్ని చేరుకుంటాడనే దృఢమైన విశ్వాసమే వ్యవసాయాత్మిక బుద్ధి అని పిలువబడుతుంది. చూడండి, మనిషి మహోన్నతమైన జీవన పూర్ణత్వాన్ని చేరుకుంటాడనే దృఢమైన విశ్వాసం, దేని ద్వారా? కృష్ణ భక్తి ద్వారా. సో కృష్ణ భక్తి చేస్తే జీవనం యొక్క పూర్ణత్వం అవుతుంది అని దృఢమైన విశ్వాసమే వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక అంటే మీనింగ్ చూస్తున్నాను, ఏం ఇచ్చారు. వ్యవసాయాత్మిక అంటే కృష్ణ భక్తి భావనలో సుస్థిరుడు అంట. సో ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో వారికి దృఢమైన విశ్వాసం ఉంటుంది. ఏంటి? జీవన పూర్ణత్వంని పొందుతామనే దృఢమైన విశ్వాసం ఉంటుంది. అదే వ్యవసాయాత్మిక బుద్ధి అని పిలువబడుతుంది అంటున్నారు. చైతన్య చరితామృతాలో కూడా ఏం చెప్తున్నారు? శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయ, కృష్ణే భక్తి కైలే సర్వకర్మ కృతపోయా. ఉదాత్తమైన ఏదేని విషయంలో మ్రొక్కవోని నమ్మకమే విశ్వాసము. మనిషి కృష్ణ భక్తి భావనతో కూడిన కర్మలలో నెలకొనినప్పుడు వంశాచారాలు, మానవాళి లేదా దేశమునకు చెందిన బాధ్యతలతో భౌతిక జగత్తు సంబంధంలో పనిచేయవలసిన అవసరం లేదు. మనిషి యొక్క గత శుభకర్మలు లేదా అశుభ కర్మల ఫలితాలే సకామ కర్మలు. మనిషి కృష్ణ భక్తి భావనలో జాగృతుడు కాగానే శుభకర్మలకై ప్రయత్నించవలసిన అవసరమే ఉండదు. అతడు కృష్ణ భక్తి భావనలో నెలకొనినప్పుడు సమస్త కర్మలు పరిపూర్ణ స్థితికి చేరుకుంటాయి. సో ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో వాళ్ళు శుభకర్మలకై ప్రయత్నించాల్సిన అవసరం లేదంట. అంటే వాళ్ళు ఎప్పుడైతే భగవంతునితో కనెక్షన్ పెట్టుకుంటారో వాళ్ళు చేసే పనులన్నీ కూడా, చేసే కార్యాలన్నీ కూడా, చేసే కర్మలన్నీ కూడా శుభానికే కలిగిన ఉంటాయి అన్నమాట. శుభానికే కనెక్టివిటీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, భగవంతుడు చెప్తున్నాడు, మీ కర్మలను మీరు, విద్యుత్ ధర్మాలను మీరు నిర్వర్తించండి, అది మీ ధర్మము, అది నిర్వర్తించకపోతేనే పాపం వస్తుంది అని అంటున్నారు. ఇక్కడ ఒక అనాలజీ చెప్తున్నారు. ఫ్యాన్కు 3 రెక్కలు ఉంటాయి. 3 రెక్కలు ఉంటాయి. 3 రెక్కలు కలిసి తిరిగితేనే ఫ్యాన్ నుంచి మనకు గాలి వస్తుంది. ఒకదానికి ఒకటి అతుక్కొని ఉంటే గాలి అనేది రాదు. సో అవి వేరువేరుగా ఉంటాయి 3 రెక్కలు. కానీ వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా కలిసి ఉంటాయి. ఎక్కడ కలిసి ఉంటాయి? ఆ సెంటర్ పోర్షన్ లో మిషన్కు, మోటార్కు కలిసి ఉంటాయి. అలా మనము కూడా ఫ్యామిలీలో
వేరు వేరు ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, వేరు వేరు వాళ్ళ ధర్మాలు, స్వీయ ధర్మాలు వేరు వేరు ఉండొచ్చు. భర్త అయి ఉండి ఆయన ఆఫీస్కు వెళ్ళాల్సి వస్తుంది, ఆయన సంపాదించాల్సి వస్తుంది, ఆయన ధర్మం, ఆయన విడిగా ఆ ధర్మం చేస్తాడు. భార్య అయి ఉండి ఇంట్లో పిల్లల్ని చూసుకునేది, పిల్లల్ని చూడడము, ఇంటిని చక్కబెట్టడము, అది ఆమె ధర్మము. పిల్లలు స్టూడెంట్ లైఫ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు చదువుకోవడము, కాలేజీలకు వెళ్ళడము, అది వాళ్ళ ధర్మము. సో అట్లా వేరువేరుగా కర్మలు చేసినప్పటికీ కూడా సెంటర్ లో ఎలా అయితే ఆ మోటార్ కు కనెక్ట్ అయి ఉంటాయో రెక్కలు, ఫ్యాన్ రెక్కలు, అలా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సెంటర్ లో కృష్ణుణ్ణి కేంద్రీకరంగా పెట్టుకొని ఎప్పుడైతే చేస్తారో సేవలు, అప్పుడే ఆ గాలి అనేది వస్తుంది మనకు, అప్పుడే మనకు ఈ ఫలితం అనేది దొరుకుతుంది. మానవుని పరిపూర్ణ స్థితికి అనేది రీచ్ అవుతాము, పరిపూర్ణ స్థితికి వెళ్ళగలము అని ఒక ఉదాహరణ ఇస్తున్నాడనమాట ప్రభుపాదుల వారు. సో అలా సో కృష్ణ భక్తి భావంలో జాగృతుడై ఉన్నవాడు సపరేట్ గా శుభకార్యం ఇది, ఆ నోము చేస్తే ఇది వస్తుంది, ఈ నోము చేస్తే నాకు మంచి ఫలితం వస్తుంది, దాన్ని చేయాలి, ఇది చేయాలి, ఈ వ్రతం చేయాలి, ఆ వ్రతం చేయాలని బహుశాఖలుగా ఉండవలసిన అవసరం లేదు. భగవంతుణ్ణి కేంద్రీకరంగా పెట్టుకొని కృష్ణ భక్తి భావంలో ఉంటూ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ భగవంతునికి నైవేద్యం నివేదించిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ, తర్వాత 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, 4 నియమాలు ఉన్నాయి. ఆ 4 నియమాలు పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాడు చేసే పనులన్నీ కూడా శుభకార్యాలే అని చెప్తున్నారనమాట. అతడు కృష్ణ భక్తి భావంలో నెలకొనినప్పుడు సమస్త కర్మలు పరిపూర్ణ స్థితికి చేరుకుంటాయి. ఎందుకంటే అవి ఇక ఏ మాత్రము శుభము అశుభము వంటి ద్వంద్వాలకు ప్రభావితము కావు. జీవిత భౌతిక భావనను విడిచిపెట్టడమే మహోన్నతమైన కృష్ణ భక్తి భావన పూర్ణత్వము. కృష్ణ భక్తి భావన పురోగతి ద్వారా ఈ స్థితి అప్రయత్నంగా సిద్ధిస్తుంది. ఎప్పుడైతే కృష్ణ భక్తి భావనలో మనం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటామో అప్పుడు దానికోసం అప్రయత్నంగా ప్రయత్నించాల్సిన అవసరమే లేదు, ఆటోమేటిక్ గా అవి ఫాలో అయిపోతాయి మన వెనకాల. ఏంటి? ఈ భౌతిక భావనను విడిచిపెట్టడము, భగవంతునికి సంబంధించిన కార్యాలు మాత్రమే చేస్తూ ఉండడము, భౌతికమైన కార్యాలను వదిలిపెట్టడము, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. దానికోసము మనము ఏమి ప్రయత్నించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. కృష్ణ భక్తి భావంలో వ్యక్తి యొక్క సుస్థిరమైన ఉద్దేశము జ్ఞానం పైననే ఆధారపడి ఉంటుంది. వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభ. వాసుదేవుడే అంటే శ్రీకృష్ణుడే సమస్త కారణాలకు మూలమని పరిపూర్ణంగా తెలిసినట్టి కృష్ణ భక్తి భావనాయుతుడు అతి దుర్లభుడైన మహాత్ముడు. చెట్టు వేరుకు నీళ్లు పోయడం ద్వారా మనిషి అప్రయత్నంగా ఆకులకు, కొమ్మలకు నీరు అందించినట్లుగా కృష్ణ భక్తి భావంలో పనిచేయడం ద్వారా అతడు ప్రతి ఒక్కరికి, అంటే తనకు, కుటుంబానికి, సంఘానికి, దేశానికి, మానవాళికి మహోన్నతమైన సేవ చేసిన వాడవుతాడు. ఇది వెరీ వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్, ప్రభుపాద చెప్పే ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇంకొకసారి చదువుతున్నాను, బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. చెట్టు వేరుకు నీరు పోయడం ద్వారా మనిషి అప్రయత్నంగా ఆకులకు, కొమ్మలకు నీరు అందించినట్లుగా కృష్ణ భక్తి భావనలో పనిచేయడం ద్వారా అతడు ప్రతి ఒక్కరికి, అంటే తనకు, కుటుంబానికి, సంఘానికి, దేశానికి, మానవాళికి మహోన్నతమైన సేవ చేసిన వాడవుతాడు. చూడండి, ఎట్లయితే చెట్టు ఉంది, చెట్టు ఎండిపోతూ ఉంటే నీళ్ళు ఎక్కడ పోస్తాం మనము? వేర్లకు పోస్తాం. అయ్యో ఆకులు ఎండిపోతున్నాయి, కొమ్మలు ఎండిపోతున్నాయి అని ఒక్కొక్క ఆకుకు, ఒక్కొక్క కొమ్మకు, ఒక్కొక్క పువ్వుకు నీరు పోస్తామా? కాదు. ఎప్పుడైతే నీరు మొదట్లో పోసామనుకోండి, వేరు దగ్గర పోసామనుకోండి, ఆ వేరు నుంచి నీరు సప్లై అయిపోతుంది, చెట్టుకు అంతా నీరు సప్లై అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఏదైతే వడిలిపోయినట్టు, ఇట్లా పడిపోయినట్టు ఉంటాయో ఆకులు, నీరు పోసిన ఒక 10 నిమిషాలకు బాగా విచ్చుకొని వస్తాయి అన్నమాట కదా. అలాగే ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారంటే, కృష్ణ భక్తి భావనలో పనిచేయడం ద్వారా
నువ్వు ప్రతి ఒక్కరిని కూడా అడ్రస్ చేయాల్సిన పని లేదు. వారికి అందరినీ కూడా సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. కుటుంబంలో ఉన్న వ్యక్తులకైతేనేమి, కుటుంబ సభ్యులకైతేనేమి, సమాజంలో పక్కింటోనికి, ఎదురింటోనికి, ఎనికింటోనికి, సంఘానికి, దేశానికి సపరేట్ గా వాళ్ళను మనము సాటిస్ఫై చేయాల్సిన, తృప్తి పరచాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఎట్లాగైతే రూటుకు నీళ్లు పోస్తే అన్ని బ్రాంచెస్ కు అన్నిటికీ నీళ్లు వెళ్ళిపోతాయి, ఆకులకు, పూలకు, కొమ్మలకు, రెమ్మలకు నీళ్లు వెళ్ళిపోతాయి. అలా మనము భగవంతునికి మనం సేవ చేస్తే, కృష్ణ భక్తి భావనలో ఉంటే ఇవన్నీ కూడా సాటిస్ఫై అయిపోతాయి. ఇది నిజంగా నిజం, సత్యం. ఇది పరమ సత్యం అంటారు చూడండి. ఎందుకంటే మేమందరము అనుభవించినాము, మేమందరము ఎక్స్పీరియన్స్ అయినాం అన్నమాట, రియలైజ్ అయినాము. ఎందుకంటే మొదట్లో మనకు అనొచ్చు, అయ్యో అక్కడికి వెళ్ళలేదే, అది చేయలేదే, ఇది చేయలేదే, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదే, వీళ్ళ ఇంటికి వెళ్ళలేదే, వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని. అంటే ఇప్పుడు వెళ్ళకూడదని కాదు, ఇప్పుడు వెళ్ళట్లేదా అని కూడా కాదు, వెళ్తున్నాము ఇప్పుడు కూడా. అంటే నేను భగవంతుని సాటిస్ఫై చేస్తే అవన్నీ కూడా, మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ గా సాటిస్ఫై అవుతారు అని చెప్తున్నారనమాట. సో అవుతాయి కూడా, అది రుజువు అయినది. మనిషి కలాపాల ద్వారా శ్రీకృష్ణుడు సంతుష్టుడైతే ప్రతి ఒక్కడు సంతుష్టుడవుతాడు. సో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తృప్తి చెందితే అందరూ కూడా తృప్తి చెందుతారు. సో ఎలా అంటే భగవంతునికి మరో పేరు హృషికేశ. హృషికేశ అని అంటే, హృషి అంటే ఇంద్రియాలు, ఈశ అంటే కంట్రోల్ చేసేవాడు. సో మనము మన ఇంద్రియాలను, భగవంతుని ఇంద్రియాలను తృప్తి పరచడానికి మనం ఎప్పుడైతే ట్రై చేస్తామో, అప్పుడు భగవంతుడు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాడో ఆటోమేటిక్ గా మన ఇంద్రియాలే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా, అందరినీ కూడా మనం సంతృప్తి చేసినట్టు అవుతుందన్నమాట. అది చెప్తున్నారు. కృష్ణ భక్తి భావంలో సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయినట్టు గురుదేవుని సమర్థవంతమైన నిర్దేశంలో చక్కగా ఆచరించబడుతుంది. అట్టి గురువు శిష్యుని స్వభావాన్ని ఎరిగి కృష్ణ భక్తి భావంలో పనిచేసేటట్లు అతనికి మార్గదర్శనం చేయగలుగుతాడు. ఇది కూడా మనము ఎట్లాగంటే అట్లా చేసేది కాదు. మనము భగవంతుని కృష్ణ భక్తి భావనలో మనము సేవ చేయాలి అని అంటే ఒక గురువు ద్వారా చెయ్యాలి. ఒక గురువు నిర్దేశంలో, గురువు దగ్గర మనము ఏమంటారు, ఆదేశాలు తీసుకుంటూ అలా చేయాలి, ఇలా చేయాలి అని తీసుకుంటూ మనము గురువు ఎలాగైతే ఆదేశిస్తాడో ఆ గురువు ఆదేశాల ప్రకారము మనము కృష్ణ భక్తిని చేస్తే సక్సెస్ అనేది వస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఒక గురువాష్టకం అని ఒక శ్లోకం ఉంటుంది. మార్నింగ్ మన ఇస్కాన్ లో ప్రతి ఒక్క ఇస్కాన్ టెంపుల్లో ఉదయం 4:30కు గురువందన జరుగుతుంది. గురువాష్టకం చేస్తారనమాట, గురు పూజ, మంగళారతి పూజ. అందులో ఒక 2 లైన్స్ ఇక్కడ తీసుకున్నారు. అందులో ఏం చెప్తున్నారు, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్న గతి కుతోపి ధ్యాయాన్స్తు వాంసస్య శస్య సందం వందే గురు శ్రీ చరణారవిందం. గురుదేవుని సంతృప్తి ద్వారా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. గురువును సంతృప్తి పరపకుండా, అంటే గురువు సంతృప్తి అవ్వకుండా కృష్ణ భక్తి భావనా స్థితికి ఎదిగే అవకాశమే లేదు. అంటే గురువు అనేది ఇంపార్టెంట్. మనము గురువును యాక్సెప్ట్ చేయాలి, ఒక గురువును. తర్వాత ఆ గురువును సంతృప్తి పరచాలి. ఎప్పుడైతే గురువును సంతృప్తి పరుస్తామో ఆటోమేటిక్ గా కృష్ణ కూడా సంతృప్తి పడతారు అని చెప్తున్నారు అనమాట. గురుదేవుని అనుగ్రహానికై రోజుకు 3 సార్లు ధ్యానించి ప్రార్థించి నమస్కరిస్తాను అని ఆ శ్లోకంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు అనమాట. సో గురువు అనేది ఎంతటి ఇంపార్టెంట్ మన జీవితంలో అని అంటే, ఈవెన్ భగవంతుడు కృష్ణ అవతారంలో వచ్చినప్పుడు కూడా గురువును స్వీకరించాడు. రామ అవతారంలో వచ్చినప్పుడు కూడా భగవంతుడు గురువును స్వీకరించాడు. అలా ఏ అవతారంలో వచ్చినప్పటికీ కూడా భగవంతుడు అయినప్పటికీ
ఆయన గురువును స్వీకరించాడు అని అంటే మనకు ఉదాహరణగా చెప్తున్నాడు. గురువు అనేది ఇంపార్టెంట్. గురువు లేకుండా ఎంతటి వ్యక్తి అయినా కూడా ఆయన ఆ వ్యక్తి యొక్క జీవితం సక్సెస్ అవ్వదు. నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు పురోగతి చెందాలి అని అంటే గురువు అనేవాడు ఉండాలి. సో ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్ళి నువ్వు భగవంతుణ్ణి అప్రోచ్ అయ్యే కెపాసిటీ నీకు లేదు, ఆ అర్హత కూడా నీకు లేదు. సో ఒక గురువు యొక్క గురువును సంతృప్తి పరచడం వల్ల, గురువు కరుణ వల్ల, గురువు మనకు ఆదేశాలు ఇవ్వడం వల్ల, ఆయన్ని సంతృప్తి పరచడం వల్ల ఆటోమేటిక్ గా మనము భగవంతుణ్ణి కూడా సంతృప్తి పరచచ్చు అని చెప్తున్నారనమాట. సో అది వ్యవసాయాత్మిక బుద్ధి. అంటే కృష్ణ భక్తి భావంలో శిష్యులైన వాళ్ళు ఇలా ఉంటారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఆ 41వ శ్లోకంలో. నెక్స్ట్ ఈ శ్లోకంలో ఏమైనా డౌట్ ఉందా మీకు? లేకపోతే 42, 43 శ్లోకాలకు వెళ్దాం. ఓకే, సో 42, 43 శ్లోకాలకు వెళ్దాము. యామి మాం పుష్పితాం వాంఛం ప్రపద్యంతా విపశ్చితః వేదవాదారతః పార్థ నాన్యదస్తితి వాదినః కామాత్మనః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఎవరైనా చదువుతారా? ఎవరైనా ట్రై చేస్తారా? వినిపించట్లేదండి. నెక్స్ట్ లైన్ కామాత్మాన. మీ వాయిస్ వినిపించట్లేదు, మీరు మాట్లాడుతున్నారేమో తెలియట్లేదు. ఇంకొకరు ఎవరైనా ట్రై చేస్తారా? నేను ట్రై చేయనా మేడం? చెప్పండి, చేయండి. యామి మాం పుష్పితాః వాచం ప్రవదంత్య వివశ్చితః వేదవాతరథః పార్థ నాన్యదస్తితి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఓకే, సో ఇక్కడ మనకు ముందు శ్లోకంలో బుద్ధిమంతులు ఎలా ఉంటారు, వ్యవసాయాత్మిక బుద్ధి, కృష్ణ భక్తి భావంలో సుస్థిరులైన వారు ఎలా ఉంటారు అని చెప్పారు. ఇక్కడ అల్ప జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నారు అనమాట. ఇక్కడ అల్ప జ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగు వాటి కొరకు నానా రకాలైన సకామ కర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అతిగా అనురక్తులవుతారు. ఇంద్రియ భోగమును, ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొకటి లేదని అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అల్ప జ్ఞానం ఉన్న వాళ్ళు అంటే యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారు మనకు, మనము తిరిగి భగవద్ధామంకు వెళ్ళడమే ఈ మనిషి జన్మ యొక్క గోల్. మనిషి జన్మ గురి ఏంటి? ఎందుకు మనకు ఈ మానవ జన్మ ఇచ్చాడు అని అంటే భగవంతుడు తిరిగి నా ధామంకు వచ్చేసేయ్, నువ్వు నా బిడ్డవు, నా అంశవు నువ్వు. ఇక్కడ నాతో పాటు భగవంతుడు ఉండే ధామం పేరు గోలోక వృందావనం. సో భగవంతుని ధామం పేరు గోలోక వృందావనం. అంటే అది ఎక్కడుంటుందంటే వైకుంఠ ధామం కన్నా పైన ఉంటుంది గోలోక వృందావనం. మీకు ఎలా చెప్పచ్చు అంటే ఇప్పుడు చూడండి, బెంగళూరు హెడ్ క్వార్టర్స్ ఏంటి చెప్పండి? సారీ, కర్ణాటక హెడ్ క్వార్టర్స్ ఏది? కర్ణాటక రాజధాని, స్టేట్ రాజధాని ఏది? బెంగళూరు మాతాజీ. బెంగళూరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అమరావతి. తెలంగాణ రాజధాని ఏది? హైదరాబాద్. అంటే ఒక్కొక్క స్టేట్ కు ఒక్కొక్క రాజధాని ఉంది కదా. అలా ఒక్కొక్క
భూగోళానికి ఒక్కొక్క రాజధాని ఉన్నట్టు వైకుంఠ ధామములు ఉంటాయి అన్నమాట. అర్థమవుతోందా? ఇప్పుడు ఈ స్టేట్లకు అన్నిటికీ కలిపి దేశ రాజధాని ఏది? ఢిల్లీ అండి. ఆ? ఢిల్లీ. ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీ. అది ఎక్కడ? ఈ స్టేట్ రాజధానుల కన్నా హెడ్ అది కదా. అట్లా ఈ ఒక్కొక్క స్టేట్ కు రాజధానులు ఎలా అయితే ఉంటాయో అలా ఒక్కొక్క గోళానికి మనకు వైకుంఠ ధామములు అనేవి రాజధానులుగా ఉంటాయి. ఈ వైకుంఠాలకు అన్నిటికీ ఈ స్టేట్ రాజధానులకు అన్నిటికీ హెడ్ ఎలాగైతే దేశ రాజధాని ఢిల్లీ ఉందో అలా ఈ వైకుంఠ ధామములకు అన్నిటికీ హెడ్ గోలోక వృందావనం. అది భగవంతుడు ఉండే ధామం, కృష్ణ ఉండే ధామం. అక్కడ ఉండే వాళ్ళం మనం భగవంతునితో పాటు. సో భగవంతుని పైన మనము ఎప్పుడు భగవంతుడే నా ఎంజాయ్ చేసేది, నేను ఎంజాయ్ చేయకూడదా అనే ఒక ఏమంటారు ఈర్ష్య కలిగింది మనకు. ఆ ఈర్ష్యకు అక్కడ తావు లేదనమాట, అసూయకు తావు లేదు గోలోక వృందావనంలో. ఎప్పుడైతే అసూయ కలిగిందో వెంటనే భగవంతుడు నువ్వు ఇక్కడ ఉండేవలసిన వ్యక్తివి కాదు, నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు కదా, నీకంటూ సపరేట్ ఒక లోకం సృష్టించాను, అక్కడికి వెళ్ళి ఎన్ని జన్మలు ఎంజాయ్ చేస్తావో అన్ని జన్మలు ఎంజాయ్ చేసి తిరిగి నువ్వు రావచ్చు నా దగ్గరికి అని మనమును ఇక్కడికి పంపించారనమాట. సో పంపించినా కూడా ఆయన మన ఒక ఆత్మను మాత్రమే పంపించేయకుండా ఆత్మతో పాటు పరమాత్మ రూపంలో ఆయన కూడా వెంటనే మన వెనకాలే వచ్చి గైడెన్స్ ఇస్తూనే ఉన్నాడు. తిరిగి నా ధామంకి వచ్చేసి వెళ్దాం రా అనేసి పరమాత్మ రూపంలో ఉంటూ గైడెన్స్ ఇస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్క జీవిలో కూడా ఉంటాడు. కానీ మనిషి జీవితం అనేది మెయిన్ గోల్ ఏంటి అని అంటే ఆ జంతు జాతులకు వాటికి అర్థం కాదు, అర్థం చేసుకునే అంత కెపాసిటీ లేదు. వాళ్ళ లైఫ్ అంతా ఆ జంతువులు జీవరాశుల లైఫ్ అంతా 4 దాని మీదే ఉంటుంది. ఆహార, భయ, నిద్ర, మైథునం, ఈ 4 మీదే ఉంటుంది అనమాట వాళ్ళ గోల్. కానీ మనిషి యొక్క గోల్ ఎవరిపైన ఉండాలంటే తిరిగి భగవద్ధామంకి వెళ్ళే దానిపైనే ఉండాలి గోల్. సో ఆ గోలే ఉంది కాబట్టి ఆ గోలే పెట్టుకోవాలి కాబట్టి కృష్ణ ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. నువ్వు ఈ అల్ప జ్ఞానముతో ఇవన్నీ కూడా ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఉత్తమ జన్మ కావాలని, స్వర్గ ప్రాప్తి కావాలని, అధికారం కావాలని, ఇవన్నీ కూడా నువ్వు ఇవన్నీ దొరకాలి అని అంటే నీకు ఈ వేదాలలో ఇచ్చింటారనమాట. చూడండి, అధికారము మున్నగు వాటి కొరకు నానా రకాలైన సకామ కర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అతిగా అనురక్తులవుతారు. వేదాలలో చాలా పుష్పిత వాక్యాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఈ ఫలానా వ్రతం చెయ్యి నీకు ఇన్ని కోటీశ్వరుడు అయిపోతావు, ఫలానా పూజ చెయ్యి నీకు మంచి భార్య వస్తుంది, ఇంకొకటి చెయ్యి ఈ ఫలితం ఉంటుంది, ఇంకొకటి చెయ్యి ఈ ఫలితం ఉంటుంది అని పుష్పాల వృష్టి, పుష్పాల వాన జల్లుతా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఆ అలంకృత వాక్కులను నువ్వు ఏమి అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అల్ప జ్ఞానవంతులు వాటికి అట్రాక్ట్ అవుతారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఇవన్నీ ఆశిస్తున్నారు. ఏంటి? స్వర్గ ప్రాప్తి ఆశిస్తున్నారు, ఉత్తమ జన్మ ఆశిస్తున్నారు, ఉత్తమ అధికారం ఆశిస్తున్నారు, నేమ్, ఫేమ్, తర్వాత ప్రజలు నన్నే వేణుళ్ళు పొగడాలి, అలాంటివన్నీ పదవులు, ఇలాంటివన్నీ ఆశిస్తున్న వాళ్ళు ఈ వేదాల వెనకాల పడి ఉంటారు. కానీ అవి చేయాల్సిన అవసరం లేదు ఎవరు? ఈ కృష్ణ భక్తి భావంలో ఉన్న వాళ్ళు అని అంటున్నారు అనమాట. ఇంద్రియ భోగమును ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానిని మించినది వేరొకటి లేదని అంటారు. సో అలాంటి వ్యక్తులు దానికన్నా మించింది వేరేది లేదు, ఇదే ఆల్ ఇన్ ఆల్ అన్నట్టు అనుకుంటారు. కానీ అది తప్పు, అది రాంగ్ అని ముందు శ్లోకాల్లో చెప్పారనమాట. నెక్స్ట్ ఇప్పుడు 44 శ్లోకాల్లో కూడా ఏం చెప్తున్నారో చూద్దాం. భోగైశ్వర్య ప్రశస్తానాం తాయా ప్రహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. ఇంద్రియ భోగానికి
భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులై అటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనస్సులలో భగవానుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయము కలగనే కలగదు. చూడండి. సో ఇంద్రియ భోగానికి భౌతిక సంపత్తి అంటే భౌతికంగా మంచి పదవి ఉండాలి, మంచి అందం ఉండాలి, మంచి ఐశ్వర్యం ఉండాలి. ఇలా భౌతిక సంపత్తికి అమితముగా అట్లాంటి వాటికి అనురక్తులు అట్రాక్ట్ అయిన వారికి, వాటి పట్ల మోహితులైన వారికి భగవంతుని పట్ల భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయము కలగదు అని చెప్తున్నారనమాట. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మన దీనిలలో పురాణాలలో ఉంది. ఆయన ఎవరు? హిరణ్యకశిపు. హిరణ్య అంటేనే బంగారం అంట. హిరణ్యకశిపు అంటే బంగారం బెడ్డు పైన పండుకునేవాడు. లోకంలో ఉన్న బంగారం మొత్తం ఆయన కొల్లగొట్టాడనమాట. ఆయన దగ్గరే ఉంది బంగారం. తర్వాత రావణాసురుడు శ్రీలంక మొత్తం బంగారంతో చేసిండేదంట ఆ టైంలో రావణాసురుడు. సో వీళ్ళందరూ కూడా భక్తియుత సేవ అనేది లేదు, భగవంతుని పైన నమ్మకం అనేది లేదు. వాళ్ళకి ఎంతున్నా కూడా ఇంద్రియ భోగం పైనే అనురక్తులై ఉంటారు. భౌతిక సంపత్తి అంత ఉన్నప్పటికీ కూడా ఇంకా సంపాదించుకొని వేసుకొని ఉండాలి, దాచిపెట్టుకొని ఉండాలి అనేసి. సో వారికి చివరికి వారి గతి ఏమైందో మనకు తెలుసు. పురాణాల్లో చదివాం మనం వారికి ఏం గతి పట్టింది అనేసి. సో అలా ఉండకూడదు. ఇంద్రియ భోగానికి భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులై అటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనస్సులలో భగవానుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయము కలగనే కలగదు. సో ఎవరైతే ఈ భౌతిక సంపత్తికి అట్రాక్ట్ అవుతారో వారికి భక్తి పైన అనురక్తి అనేది కలగదు. యాక్చువల్ గా మనిషికి భక్తి పైన అనురక్తి కలగాలి, భగవంతునికి గురు ముఖాంతరంగా సేవ చేసుకోవాలి. అప్పుడు భగవద్ధామంకు వెళ్తాం మనము. భగవద్ధామంకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ మొత్తం అంతా అక్కడ ఎలా ఉంటుందంటే గోలోక వృందావనము, లక్ష్మీ సహస్ర శత సంభ్రమ లక్ష్మీలు, సహస్ర లక్ష్మీలు, 1000 మంది లక్ష్మీలు, వేల కొలది లక్ష్మీలు భగవంతునికి సేవ చేసుకుంటూ ఉంటారంట. అక్కడ ఆ పాత్ ఏదైతే దారి ఉంటుందో ఆ దారి వచ్చి వజ్ర వైడూర్యాలతో పరచబడిన దారి ఉంటుందంట. తర్వాత సూర్యుడు చంద్రుడు అనేవాడు అక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఈ గోడలు గాని, భవనాల గోడలు గాని అవన్నీ కూడా బంగారము, వజ్రాలు, వైడూర్యాలతో మొలచబడి ఉంటాయి. వాటి నుంచి వచ్చే రిఫ్లెక్షనే అక్కడ వెలుగు. సో అలా ఉంటాయంట. తర్వాత అక్కడ వాళ్ళు మాట్లాడితే నోరు తెరిచి మాట్లాడాలంటే ఎలా ఉంటుందంటే గానం చేసినట్టు ఉంటుందంట, పాటలు పాడినట్టు ఉంటుందంట, నడుస్తూ ఉంటే నాట్యం చేసినట్టు ఉంటుందంట. ఎందుకు అనంటే వాళ్ళకి ఈ బాధరబందీలే లేవు. ఏదైతే భౌతిక లోకంలో మనము ఇబ్బంది పడుతున్నామో ఆ బాధరబందీలు అనేవి లేవు. హాయిగా ఉంటారు భగవంతునికి సేవ చేసుకుంటూ. సో అది అల్టిమేట్. మనకు అది కావాల. మనకు ఆ సంతోషం కాదు ఈ ఆత్మ ట్రై చేస్తున్నది, ఆనందం కోసం ట్రై చేస్తున్నది. సంతోషం అనేది ఈ భౌతిక ప్రపంచంలో దొరికే సంతోషం అనేది టెంపరరీ, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళా ఇమీడియట్ గా దాని వెనకాలే దుఃఖం అనేది వచ్చేస్తుంటుంది అనమాట. మనము ఆనందం కోసం, మన ఆత్మ ఆనందం కోసం వెతుకుతోంది. తిరిగి భగవద్ధామంకి వెళ్తే మనకు ఆనందమే ఆనందం. అదే అన్నమాట. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ, ఆనంద విగ్రహుడు ఆయన. ఆనంద విగ్రహంతో మనం ఎప్పుడు కనెక్షన్ లో ఉన్నామనుకోండి, మనం కూడా ఆనందంగా ఉంటాం ఆటోమేటిక్ గా. అది ఇక్కడ 44 శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ 45 శ్లోకం చూద్దాము. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. 2వ అధ్యాయం 45వ శ్లోకం. ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకం.
త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. ఎవరైనా శ్లోకం చదివి అట్లాగే ట్రాన్స్లేషన్ అనువాదం చదవండి. ఒక్క నిమిషం, ఇంపార్టెంట్ కాల్ వస్తోంది. ఎవరైనా శ్లోకం చదవండి ప్లీజ్. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదాలు 3 గుణాలు కలిగి కర్మకాండలను వివరిస్తాయి. నీవు త్రిగుణాలను విడిచిపెట్టి ద్వంద్వాలు లేని వాడవై యోగక్షేమాలు కోరకుండా శుద్ధ సత్వగుణం అవలంబించి ఆత్మ జ్ఞానాన్ని కావాలి. సారీ అండి, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో ఇది ట్రాన్స్లేషన్ చదివారా? చదివాను. చదవండి. అనువాదం చదువుతానండి. వేదాలు 3 గుణాలు కలిగి కర్మకాండలను వివరిస్తాయి. నీవు త్రిగుణాలను విడిచిపెట్టి ద్వంద్వాలు లేని వాడవై యోగక్షేమాలు కోరకుండా శుద్ధ సత్వగుణం అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. ఓకే. సో ఇక్కడ వేదాలు, వేదాలు అనేవి 3 గుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. మనం 3 గుణాలు చెప్పుకుని 3 గుణాలు ఉన్నాయి ఈ భౌతిక ప్రపంచంలో. 3 గుణాలు ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణం. సో ఈ 3 గుణాల గురించే వేదాలలో చర్చిస్తున్నారన్నమాట. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడువు కావాల్సింది. అర్జున అని అంటున్నారంటే ఇక్కడ అర్జున ఒకటే కాదు. ఒక్క నిమిషం అండి. అర్జున అంటే అర్జునుడు ఒక్కటే కాదు, ఇక్కడ మనకందరికీ చెప్తున్నాడు కృష్ణ. మన ప్రతి ఒక్కరి పేరు పేరున ఇక్కడ ఎంతమంది? 14 మంది ఉన్నారు నాతో పాటు. ప్రతి ఒక్కరి పేరు పేరున చెప్తున్నాడు కృష్ణ. నాగలక్ష్మి, నీలిమ ఇద్దరున్నారు. జయలక్ష్మి, అన్నపూర్ణ, కల్పన, గోమతి, గోవిందరెడ్డి, హారిక, శ్రీదేవి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వేదాలు త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. అర్జున, నువ్వు ఈ త్రిగుణాలకు అతీతుడువు కావాల్సింది. నువ్వు ఎక్కడికి కావాలి? ఎక్కడికి రీచ్ అవ్వాలి? తమోగుణం కాదు, తమోగుణం నుంచి పైకి రావాలి. రజోగుణం నుంచి కూడా నెట్టేసి సత్వగుణంకి రావాలి. సత్వగుణం నుంచి ఇంకా పైకి రావాలి. అది ఏంటి? శుద్ధ సత్వగుణము. సో ఈ త్రిగుణాలకు అతీతుడు కావాల్సింది. సకల ద్వంద్వాల నుండి లాభ క్షేమాల సకల చింతల నుండి విముక్తుడిపై ఆత్మలో నెలకొనవలసింది. సో నువ్వు ఆత్మలో నెలకొనాలి. ఈ మూడు గుణాలను మనం దాటేయాలి. మినిమం క్వాలిఫికేషన్ ఏంటి? భక్తి ప్రాసెస్ లో రావాలి అని అంటే మినిమం సత్వగుణంలో ఉండాలి అనమాట. జనరల్ గా తమో గుణంలో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఈ కలియుగంలో ఈ టైంలో ఎలా అయిపోతుందంటే ఈవెన్ కిచెన్ లో వంట చేసుకోవడానికి కూడా బరువు అన్నమాట. వంట కూడా చేసుకోకుండా ఆన్లైన్ లో స్విగ్గీలు ఇంకా ఏవే ఉన్నాయో డంజోలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. సో అంతటి తమో గుణం అంటే అంతటి లేజీ మజ్జు, పని చేయడానికి మనసు ఒప్పదు. తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ సాఫ్ట్వేర్ అన్ని వచ్చి బీపీఓలు ఇవన్నీ వచ్చేసి ఏమైందంటే మన బాడీ, మన దేహము పగులు పని చేయాలి, రాత్రి నిద్రపోవాలి. ఇప్పుడంతా ఉల్టా అయిపోతుంది. నైట్ షిఫ్ట్లని నైట్ పని చేస్తున్నారు, పగులు వచ్చి నిద్రపోతున్నారు. సో ఇలా అయిపోతుంది అన్నమాట సమాజము. కానీ యాక్చువల్ గా అలా కాదు. నువ్వు ఈ త్రిగుణాలకు సత్వగుణం నుంచి కూడా పైకి రమ్మంటున్నాడు కృష్ణ. అంత త్రిగుణాలకు ఆవల రావాలి. తర్వాత ఈ ద్వంద్వాలు సుఖ దుఃఖ, లాభ నష్ట, శీత ఉష్ణ, మాన అవమాన ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోకూడదు. ఇవన్నీ కూడా వీటి నుంచి విముక్తుడివై ఆత్మలో నెలకొనాలి అని చెప్తున్నారు అనమాట.
సో ఇది అంత ఈజీగా అంత టకామని అయిపోతుంది ఆ స్విచ్ చేసినట్టు అంటే కాదు. మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఉమెన్ పర్ఫెక్ట్, ఉమెన్ కూడా. సో ఎలాగైతే ఇప్పుడు చూడండి, ఇది ఫ్యాన్ స్విచ్ ఉంటుంది. ఫ్యాన్ స్విచ్ తిరుగుతూ ఉంటుంది. 5 స్పీడ్ లో తిరుగుతోంది. 5వ స్పీడ్ లో తిరుగుతున్న ఫ్యాన్ ని ఆఫ్ చేస్తే, ఆఫ్ చేసిన వెంటనే టకామని ఆఫ్ అయిపోతుందా? వెంటనే స్టాప్ అయిపోతుందా ఫ్యాన్? క్వశ్చన్ మీకే. అవ్వదు మాతాజీ. కొంచెం టైం, కొన్ని సెకండ్స్ తీసుకుంటుంది, కొన్ని మినిట్స్ తీసుకుంటుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా రొటేట్ అయ్యి మళ్ళా స్టాప్ అవుతుంది కదా. అలా మనము ఎన్ని జన్మల నుంచి ఈ రజోగుణంలో, ఈ తమో గుణంలో పడి కొట్టుమిట్టాడుతున్నామో తెలియదు. ఎన్ని జన్మల నుంచి సేమ్ చేసిన పనులే చేస్తున్నాం. ఈ పునశ్చర్విత చర్వనానాం అని అంటారనమాట. అంటే నమిలిందే నమిలి ఆ బబుల్ గమ్ ఉంటుంది, మనం చిన్నప్పుడు తినేవాళ్ళం బబుల్ గమ్. స్టార్టింగ్ లో తిన్నప్పుడు మాత్రము భలే టేస్టీగా, స్వీట్ గా, మంచి ఫ్లేవర్ వస్తా ఉంటుంది. ఆ తర్వాత అది నములుతూ ఉంటే ఏముంటుంది దాంట్లో? ఏం పస ఉండదు, ఏమీ ఉండదు. నోట్లో దంటు ముక్క వేసుకొని నమిలినట్టు ఉంటుంది. సప్పదంటు అంటారు చూడండి, అట్లా ఏమి టేస్ట్ ఉండదు. అట్లా మనము జన్మ జన్మలు మనం చేసిన పనే చేస్తున్నాం. ఏంటి ఆ పని అని అంటే, మన ఇంద్రియాలను మనం తృప్తిపరచుకోవడం అంతే. పుట్టామా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, పెద్దగైనామా, పెళ్ళయిందా, పిల్లలైనారా, వాళ్లకు పోషించినామా, చివరకు ఏజ్ అయిపోయిందా, ముసలోళ్ళం అయిపోయినామా, చనిపోయినామా, మరీ పుట్టామా, ఇదే సైకిల్ రిపీట్. మళ్ళా చేయట్లే, మనం ఇంకేం చేయట్లే. మన ఇంద్రియాలను మనం తృప్తిపరచుకుంటున్నాము, మన ఇంద్రియాలను మనము చూసుకుంటున్నాము. భగవంతుని వైపు మనం కళ్ళ తిప్పి చూడట్లేదు మనం. సో దాని నుంచి బయటికి రావాలి మనము. దీని నుంచి బయటికి వచ్చి ఈ సత్వ రజో తమో గుణాల నుంచి ఆవలకు వచ్చి నువ్వు భగవద్ధామంకు రావడానికి ట్రై చెయ్యి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఈ 3 గుణాల నుంచి బయటికి రా. లాభ నష్ట, మాన అవమాన, ద్వంద్వాల నుంచి బయటపడిపో అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 6:32. ఈ లాస్ట్ ఇది ఒక్క శ్లోకం, 46వ శ్లోకం చేసేసి క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ ఇంకొక క్లాస్ ఉన్నది మనకు. సో 46వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యావనార్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణ్యస్య విజానతః. చిన్న బావిచే ఒసగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయంతో వెంటనే సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనక ఉన్నట్టి ఉద్దేశమును ఎరిగిన వానికి సిద్ధిస్తాయి. సో చిన్న బావిచే ఒసగూడే సమస్త ఉపయోగాలు, బావిలో నుంచి ఏమైతే ఉపయోగాలు ఉన్నాయో పెద్ద జలాశయంతో వెంటనే సిద్ధిస్తాయి. అంటే అది జలాశయం పెద్దది కాబట్టి అన్ని పనులు అక్కడే చేసుకోవచ్చు. మనకు పూర్వకాలంలో ఈ బ్రాహ్మణుల వాళ్ళ వీధులు ఉండేవి. అవేవో ఏదో అంటారు, వర్డ్ రావట్లే. బ్రాహ్మణులు ఉండేది ఏదో గారం అంటారు, రకమని రావట్లేదు. అగ్రహారాలు ఉండేవి. అగ్రహారాల్లో వాళ్ళకు అగ్రహారం అనే కాదు, ఇంటి వెనకాల ఒక్కొక్క పనికి ఒక్కొక్క బావి అని పెట్టుకునేవారు వాళ్ళు. నీరు తాగే నీరుకి ఒక బావి, బట్టలు ఉతికే నీరుకు ఒక బావి, బాత్రూమ్ యూజ్ చేసుకునేకి ఒక బావి అన్నట్టు. సో వేరు బావులు పెట్టుకునే వాళ్ళు.
సో వాటి వాటి పనులు అవి వాటి నుంచే తీసుకొని వెళ్ళేవారు. ఇక్కడ అదే ఏం చెప్తున్నారంటే, పెద్ద జలాశయం ఉందనుకోండి, పెద్ద నది ఉందనుకోండి, నీరు ఆ, ఇదేంటి ఫ్లో ఉన్న నది, నీరు వెళ్తూనే ఉంటాయి, ఒక చోట ఉండవు, అవి నీరు వెళ్తూనే ఉంటాయి. దాంట్లో తాగే నీరు తెచ్చుకోవచ్చు, అక్కడే బట్టలు ఉతుక్కోవచ్చు, అక్కడే అంట్లు తోముకోవచ్చు, అక్కడే స్నానాలు చేయొచ్చు. అది కూడా మనం చూసాం, ఆ సీన్లు కూడా చూసాం మనము చిన్న చిన్న ఊర్లలో. సో ఇట్లా ఎలాగైతే చిన్న చిన్న బావిలు బదులు పెద్ద జలాశయము అన్నిటినీ తీరుస్తుంది, అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు, అదే విధంగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనక ఉన్నట్టు ఉద్దేశం ఎరిగిన వానికి సిద్ధిస్తాయి. సో వేదాలవన్నీ కూడా, అంటే మనము ఈ చిన్న చిన్న ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని చేయాల్సిన పని లేదు. కృష్ణ భక్తి భావనలో ఉంటే అన్నీ కూడా అవే, ఆ పనులు ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్తున్నారు అనమాట. సపరేట్ గా మనము ఆశ్రయించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. వేద వాంగ్మయంలోని కర్మకాండ విభాగంలో పేర్కొనబడిన ఆచార కర్మలు, యజ్ఞాలు క్రమంగా ఆత్మానుభూతి వృద్ధిని ప్రోత్సహించడానికే ఉద్దేశించబడ్డాయి. ఇక ఆత్మానుభూతి ఉద్దేశము భగవద్గీతలోని 15వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది. సమస్తానికి ఆది కారణమైనటి శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోవడమే వేద అధ్యయనం యొక్క ఉద్దేశము. చూడండి, వేదాలలో ఏం చెప్పారు, కర్మకాండ విభాగం అంటే, ఇప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఎవరైతే తమో గుణంలో ఉన్నారో, తమో గుణంలో ఉన్న వాళ్ళ పూజలు పునస్కారాలు అంటేనే వాళ్ళకు గిట్టదు. పూజలు పునస్కారాలు అనే వాళ్ళే చేయరన్నమాట. గుడికి వెళ్ళడం కానీ, భగవంతునికి దండం పెట్టడం కానీ, ఇలాంటివేవి చేయరు. భగవంతుడు అంటే నమ్మకం లేకపోవడము, భగవంతుడు లేడు ఎవరు లేడు అనడము, ఉన్నా కూడా వాళ్ళకు భగవంతునికి రూపం లేదు అనుకోవడము, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకన్నా కొంచెం బెటర్ ఎవరు, భగవంతుడు ఉన్నాడు, భగవంతునికి మనం పూజ చెయ్యాలి, పూజలు వ్రతాలు హోమాలు యజ్ఞాలు అలాంటివి చెయ్యాలి. ఆ చేయడం వల్ల అంటే భయము భక్తి అనేది ఉంటుంది. ఆ భయము భక్తి వల్ల ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. పూజలు కానీ పునస్కారాలు కానీ, వీళ్ళకన్నా వీళ్ళు బెటరు. సో అలాంటి బెటర్ అయిన వాళ్ళ కోసం ఈ వేద వాంగ్మయంలో ఈ పలానా పూజ, పలానా వ్రతము అని ఇచ్చింటారనమాట. ఏది చేయకుండా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు చూడండి. ఏది చేయకుండా ఉండే వాళ్ళకన్నా ఏదో నమ్మకం పెట్టుకొని దేన్నో ఆశించి చేసేవాళ్ళు వీళ్ళు కొంత బెటర్. సో అలా ఇక్కడ ఏం చెప్తున్నారు, యజ్ఞాలు క్రమంగా ఆత్మానుభూతిని వృత్తి ప్రోత్సహించ సో ఈ వేదాలు అనేవి ఆత్మానుభూతిని ప్రోత్సహించడానికి. సో ఈ పూజ చేస్తే ఇది వస్తుంది నీకు ఫలితము, ఈ వ్రతం చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని వేదాలలో చెప్పారనమాట. ఎవరైతే నమ్మకము ఉంటుందో, భయం ఉంటుందో, భక్తి ఉంటుందో వాళ్ళు కనీసము ఈ భౌతిక వృద్ధి కోసము, తర్వాత ఇంద్రియాల తృప్తి కోసము, భౌతిక సంపత్తి కోసము అయినా వాటిని ఆశ్రయిస్తారు వేదాలను. సో అంటే వాళ్ళు కొంచెం పురోగతి అయినట్టు. ఈ తమో గుణంలో ఎవరైతే భగవంతుడు అనేవాడే లేడు, భగవంతుడికి నమస్కారమే ఎప్పుడు పెట్టని వాడు, ఏదో తిన్నామా పండుకున్నామా లేచామా నిద్రపోయినామా అయిపోయిందా లైఫ్ అనుకునే వాని బదులు వీడు కొంచెం బెటరు. సో ఆ రకంగా రైస్ చేయడానికే తప్ప ఈ వేదాలు ఉండేది. సో అంటే అది వేదాల యొక్క పర్పస్, అందుకు ఉద్దేశించబడింది వేదాలు. సో ఎప్పుడైతే ఇక ఆత్మానుభూతి ఉద్దేశం భగవద్గీతలో 15వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది. ఏమంది, సమస్తానికి ఆది కారణమైనట్టి శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకోవడమే వేద అధ్యయనం యొక్క ఉద్దేశము. ఇది మెయిన్ అన్నమాట, ఆత్మానుభూతి. సో ఒక గుణం నుంచి ఇంకొక గుణంకు రావడానికి, ఆ గుణంలో మనము హయ్యర్ తీసుకోవడానికి ఈ వేదాలు అనేవి ఉంటాయి అన్నమాట. మరి నువ్వు ఆత్మానుభూతి పొందాలి అని అంటే ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకోవడమే ఆత్మానుభూతి పొందడము అని చెప్తున్నారనమాట.
సమస్తానికి ఆది కారణమైనట్టి శ్రీకృష్ణ భగవాన్ తెలుసుకోవడమే వేద అధ్యయనం యొక్క ఉద్దేశము. కనుక ఆత్మానుభవం అంటే శ్రీకృష్ణుణ్ణి, అతనితో మనిషికి ఉన్నట్టి నిత్య సంబంధాన్ని తెలుసుకోవడం అని అర్థము. జీవులకు శ్రీకృష్ణునితో ఉన్నట్టి సంబంధము కూడా భగవద్గీతలోని 15వ అధ్యాయంలో పేర్కొనబడింది. జీవులందరూ శ్రీకృష్ణుని అంశలు కనుక వ్యక్తిగత జీవుడు కృష్ణ భక్తి భావనను జాగృతం చేసుకోవడమే మహోన్నతమైన వేద జ్ఞాన పరిపూర్ణ స్థితి అవుతుంది. ఇది శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా ధృవపరచబడినది. శ్లోకం చెప్పారు. శ్లోకం మీనింగ్ ఏం చెప్తున్నారు చూడండి. దేవా, నీ పవిత్ర నామాన్ని కీర్తించేవాడు నీచమైన చండాలుని, అంటే కుక్క మాంసం తినేవాడిని చండాలుడు అంటారనమాట, చండాలుని వంశంలో పుట్టినప్పటికీ అత్యున్నతమైన ఆత్మానుభూతి స్థాయిలో నెలకొని ఉంటాడు. ఎవరు? నీ పవిత్ర నామాన్ని కీర్తించేవాడు. అందుకే జపము 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 అనేది. జప సెషన్ కు అటెండ్ అవ్వండి. జపం అనేది ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయాలి. జపం చేయడంతోనే మనకు ఈ భగవద్గీత అనేది అర్థమవుతుంది. జపం చేయకుండా, భగవంతునితో కనెక్షన్ లేకుండా ఏదో వారానికి 2 సార్లు వచ్చి విన్నంత మాత్రము మనము అర్థం చేసుకోలేము. భగవంతుడు రివీల్ చేయడు మనకు. ఎప్పుడైతే హరినామ సంకీర్తన చేస్తామో, ఈ కలియుగ ధర్మమైన హరే కృష్ణ మహామంత్రంను చాంటింగ్ చేస్తామో, అప్పుడే భగవంతుడు రివీల్ అవుతాడు మనకు. ఇక్కడ చూడండి, ఇంకొకసారి చదువుతున్నాను. దేవా, నీ పవిత్ర నామాన్ని కీర్తించేవాడు నీచమైన చండాలుని వంశంలో పుట్టినప్పటికీ అత్యున్నతమైన ఆత్మానుభూతి స్థాయిలో నెలకొని ఉంటాడు. అటువంటి వాడు వేదానుష్ఠానము ప్రకారము అన్ని రకాలైన తపస్సులను యజ్ఞములను చేసిన వాడే. ఎవరు? హరినామ సంకీర్తన చేసేవాడంట. వాడు చండాలుడు అంటే కుక్క మాంసం తినేవాడైనా కూడా అత్యున్నత ఆత్మానుభూతి స్థాయిలో ఉంటాడంట. అటువంటి వాడు వేదానుష్ఠానం ప్రకారము అన్ని రకాల తపస్సులను యజ్ఞాలను చేసిన వాడే. అన్ని తీర్థాల్లో స్నానం చేసిన తర్వాత పలుమార్లు వేద వాంగ్మయాన్ని అధ్యయనం చేసిన వాడు అవుతాడు. అట్టి వ్యక్తి ఆర్యవంశంలో ఉత్తమునిగా పరిగణించబడతాడు. చూడండి, ఎవరైతే హరినామ సంకీర్తనం పవిత్ర నామాన్ని కీర్తిస్తాడో, పవిత్ర నామ జపం చేస్తాడో, వాడు పుట్టినది చండాలుని వంశంలో పుట్టాడు, చండాలుని కుటుంబంలో పుట్టాడు. అయినప్పటికీ కూడా వాడికి ఇవన్నీ కూడా క్రెడిట్స్ వస్తాయంట. ఏమి? తపస్సులు చేసిన క్రెడిట్, యజ్ఞములు చేసిన క్రెడిట్, హోమాలు చేసిన క్రెడిట్, అన్ని తీర్థాల్లో స్నానం చేసినంతటి ఫలితము వస్తుంది ఒక్క నామం జపంతోటి. సో అందుకు హరే కృష్ణ మహామంత్రం వెరీ 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 ఇంపార్టెంట్. యుగ ధర్మం అండి. యాక్చువల్ గా హరే కృష్ణ మహామంత్రము యుగ ధర్మం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది యుగ ధర్మం. మనకు 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. సత్యయుగంలో తపస్సులు చేసేవాళ్ళు, భగవంతుణ్ణి పొందాలంటే తపస్సులు చేసేవాళ్ళు. నెక్స్ట్ సెకండ్ త్రేతాయుగంకి వచ్చేటప్పటికి యజ్ఞాలు హోమాలు చేసేవాళ్ళు. థర్డ్ది ద్వాపర యుగం వచ్చేటప్పటికి విగ్రహారాధన. నెక్స్ట్ ఫోర్త్ కలియుగం. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో తపస్సులు చేయలేము, యజ్ఞాలు హోమాలు చేయలేము, విగ్రహారాధన చేయలేము. సో మనకు ఇచ్చిన ఈజీ మెథడ్ ఏంటి? కలియుగ ధర్మం ఏంటి అంటే హరినామ సంకీర్తన, నామ జపము. అదే కలియుగ ధర్మం అన్నమాట. సో అందుకు ఈ కలియుగ ధర్మంలో మనము హరినామ సంకీర్తన తప్పకుండా వితౌట్ ఫెయిల్ చేస్తేనే మనము ఈ యజ్ఞాలు చేసిన ఫలితము, అన్ని తీర్థాల్లో చేసిన ఫలితము అంతా వస్తుంది అని చెప్తున్నారనమాట భగవద్గీతలో. సో ఇది మనకు భగవద్గీత 2వ అధ్యాయం. హరే కృష్ణ, మ్యూట్కి వెళ్ళండి ప్లీజ్. 2వ అధ్యాయం 46వ శ్లోకం ఎండ్ అయిపోయింది. తిరిగి నెక్స్ట్ వీక్ మనకు 2వ అధ్యాయం 47వ శ్లోకం డిస్కస్ చేద్దాము. అంతవరకు సెలవు. ఇంకొక క్లాస్ ఉంది మనకు, స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి 1-2 ఆల్రెడీ జాయిన్ అయ్యారు నెక్స్ట్ క్లాస్ వాళ్ళు. ఓకే, ఇక్కడికి ఎండ్ చేద్దాం మన క్లాసును. ఒకసారి అందరూ హరే కృష్ణ మహామంత్రం చెప్పి
క్లోజ్ చేద్దాము. పద్మజ మాతాజీ, చందన మాతాజీ మీది స్టార్ట్ అవుతుంది. ఈ ఈ సెషన్ మాతాజీ నేను స్టార్ట్ అయిపోయిందేమో అని వచ్చేసా. ఇంకా 7 అవ్వలే కదా, ఈ సెషన్ ఎండ్ చేసేస్తాను నేను. తిరిగి 6:55 కు మరి తిరిగి ఆన్ చేస్తాను ఈలో. ఓకే ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అందరూ మార్నింగ్ జపా సెషన్ కు అటెండ్ అవ్వండి. థ్యాంక్ హరే యూ. కృష్ణ మాతాజీ.